పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్ లో ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్, రత్నాకర్, మాగం రంగారెడ్డికి సంతాపం తెలపనున్నాయి ఉభయ సభలు. మధ్యాహ్నం 12 గంటలకి బీఏసీ సమావేశం జరగబోతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్, కామారెడ్డి బాసరలో వరద బీభత్సానికి సంబంధించిన వార్త. కామారెడ్డిలో కొట్టుకుపోయాయి రోడ్లు, ఇళ్లు, వాహనాలు. బాసరలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతూ పోతోంది. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, శబరి నదులు. గోదావరి, శబరి నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఆ ప్రవాహం ఇంకా పెరుగుతోంది అని చెప్తున్నారు. కూనవరం దగ్గర 42 అడుగుల దగ్గర ప్రస్తుతం గోదావరి నీటి మట్టం కనిపిస్తోంది. చింతూరు దగ్గర అయితే 30 అడుగులకు చేరిపోయింది శబరి నది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అప్రమత్తం చేస్తోంది వాతావరణ కేంద్రం. అల్పపీడనం బలహీనపడినా ఇంకా ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరొక వైపు వచ్చే నెల 2న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, విశాఖ నుంచి విశాఖ ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ విచారణకు సంబంధించిన వార్తది. విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆరిఫ్ ని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం. గతంలో పట్టుబడ్డ సిరాజ్, సమీర్ తో ఆరిఫ్ కి సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్, డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా కోర్టులో ఎదురు దెబ్బ అన్న వార్త. ట్రంప్ టారిఫ్లు చాలా వరకు రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు చెప్పడంతో కోర్టు తీర్పు అమెరికాను నాశనం చేస్తుంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటి వరకు నా 6 బ్రేకింగ్ న్యూస్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.